హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే, ఇవాళ అయితే అమావాస్య అమ్మవారి టెంపుల్లో కుంకుమ పూజలు అయితే జరుగుతున్నాయి అనమాట, ఫ్రైడే రోజు. సో నేనైతే అనుకోకుండా వెళ్ళడం స్టార్ట్ అయ్యాను గుడికి. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర అక్క అయితే మీట్ అయిందనమాట. స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. ఎప్పుడు అందరం కలిసి వెళ్ళేవాళ్ళం ఇంటి దగ్గర వాళ్ళం. ఎవరం గ్యాదర్ కూడా చేసుకోవడానికి కుదరలేదు. నేనేమో షాప్ దగ్గర నుంచి వచ్చి ఇంకా మా పాపని తీసుకొని హడావుడిగా వెళ్దాం అనుకున్నాను. లక్కీగా బయటికి రాగానే ఇంటి దగ్గర అక్క అయితే మీట్ అయింది. ఎక్కడికి వెళ్తున్నావు, టెంపుల్కైనా వెళ్తుందని అడిగింది. అవునక్క అన్నాను. సో అందుకని ఇద్దరం కలిసి అయితే మేము వెళ్ళిపోయామన్నమాట. నేను నవరాత్రులు స్టార్ట్ అయ్యాక టెంపుల్కి వెళ్ళడం కూడా ఫ్రైడే రోజే అనమాట స్టార్ట్ అయింది. మిగతా 4-5 డేస్ నేను వెళ్ళలేదు. ఎందుకంటే షాప్కి వెళ్తే కొంచెం బిజీగా ఉన్నాను. సో అందుకని కుదరలేదు. ఇది మా వాసవి అమ్మవారి టెంపుల్ అండి. అటు సైడ్ నుంచి ఉంది, ఇటు సైడ్ నుంచి ఉంది. మేము స్టార్టింగ్ ద్వారం నుంచి వచ్చాము. 2 ద్వారాలు ఉన్నాయి మా అమ్మవారి టెంపుల్కి అయితే. చూడండి, జనం అయితే ఇప్పుడే కదా స్టార్ట్ అవుతుంది. సో అందువల్ల కొంచెం సిట్టింగ్ చూసుకుంటున్నారు అనమాట. అందరూ ఎక్కడ కూర్చోవాలి ఏంటి అనేది. మేము వెళ్ళేటప్పటికే సహస్రనామం స్టార్ట్ చేశారు చదవడము. మేమే లేట్ అనుకున్నాము యాక్చువల్గా వెళ్ళడము, కానీ మాకంటే లేట్గా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మేమైతే ఇంకా అవన్నీ అక్కడ పెట్టేసి తెచ్చిన బుట్ట పూలు అవన్నీ అక్కడ పెట్టేసి మేమైతే ఇంక ప్రదక్షిణాలు చేద్దామని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాము. చూసారా అమ్మవారి అలంకరణ ఎంత బాగుందో. పైన కిరీటానికి మందారాలు పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది మా అమ్మవారు అయితే. ఎంతసేపు చూసినా తనివి తీరదన్నట్టుందనమాట. అందరు సహస్రనామం అయితే చదువుతున్నారు. మేము ప్రదక్షిణాలు చేసి వచ్చేది మాత్రం మేము వీడియో తీయలేదులే, ఎందుకులే అని చెప్పేసి అక్కడ కూర్చున్నాము. అక్కడ కూర్చున్నాక నేనే కలిసి వచ్చామన్నమాట ఇంటి దగ్గర నుంచి. సో చిన్నగా అయితే 1 by 1 స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. పంతులు గారు రాలేదని చెప్పేసి మేమైతే వాసవి అమ్మవారి చాలీసా అయితే చదువుతున్నాము. అప్పుడే నాకైతే ఏది కంఠస్థం కాదు. బుక్ తీసుకొని అయితే ఏదైనా చదవగలుగుతాను. కొంతమంది అయితే కంఠస్థం అంట. సో నాకైతే అలా ఏం రాదు. ఇక్కడ నేను నా పక్కన కూర్చున్నాక మా ఇద్దరిది ఒక దగ్గర అనమాట ఇల్లు. సో మేమిద్దరం కలిసే వచ్చాము ఇంటి దగ్గర నుంచి. మేమైతే ఫోన్ చేసుకోవడం అట్లా గ్యాదర్ అవ్వడం ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా కలిసాము. సో మేమైతే వచ్చేసాం అనమాట. మా పాపను వీడియో తీయమంటే జూమ్ చేస్తుంది, నార్మల్గా తీస్తుంది, దాని ఇష్టం వచ్చినట్టు తీస్తుంది. సర్లే తీయని అని చెప్పేసి మేము వదిలేసాము. మాకు వాసవి అమ్మవారి చాలీసా దాదాపు ఒక 10 minutes అయితే పట్టింది. ఎందుకంటే అందరికీ కలవాలి కదా శృతులు అనేది, అందుకని చెప్పేసి ఒక 10 minutes పట్టింది మాకు. కానీ అది అయిపోయేటప్పటికి చిన్నగా పంతులు గారు అయితే వచ్చారు. భజన పాట స్టార్ట్ చేసింది. ఇంకో అక్క పక్కన ఎల్లో అండ్ పింక్ అంచు వచ్చిన శారీ ఉంది కదా, వాసవి అమ్మవారి చాలీసా అయిపోయిన తర్వాత అమ్మవారి భజన పాట అయితే స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. సో భజన పాట పాడేలోపు పంతులు గారు అయితే వచ్చేసి అన్నీ చెప్తూ ఉన్నారనమాట. నిదానంగా ఇలా చేయండి, అలా చేయండి, నవరాత్రుల విశిష్టత ఏంటి అని అన్నీ చెప్పేస్తున్నారు. దగ్గరికి వెళ్ళి తీద్దామంటే మాకు భయం వేసింది అమ్మవారిని. ఎందుకంటే అరుస్తారేమో అన్నట్టు భయం వేసింది. ఇక్కడ ప్లేట్స్ పట్టుకొని కూర్చున్నాము. మేమైతే ఫస్ట్ వాళ్ళు ఇస్తారని మాకు తెలియదు. సో అందుకని నేనైతే ప్లేట్ తీసుకొచ్చుకున్నాను, అన్ని కుంకుమ అవన్నీ పసుపు. కానీ అక్కడికి వెళ్ళాక మాకు ఎప్పుడు యంత్రం మాత్రమే ఇస్తారు. ఈసారి ఏంటంటే ప్లేట్స్ అలాగే యంత్రము అండ్ ఆచమనం చేయడానికి స్పూన్ అండ్ వాటర్ గ్లాస్ కప్పు ఉంటుంది కదా, ప్లాస్టిక్ కప్పు అవన్నీ ఇచ్చారు. కుంకుమ పూలు కూడా వాళ్ళే ఇచ్చేసరి ఎప్పుడు మేమే తీసుకొచ్చుకోవాలి. సో అందుకని అలాగే తెచ్చుకున్నాం అనమాట. అమ్మవారి యంత్రాన్ని అయితే నేను బుట్ట కానిచ్చి పెట్టుకున్నాను. అదేమో జరిగిపోతుంది. సరే అయినా సరే అలానే పెట్టేశాను. జరిగితే జరిగిందిలే అని చెప్పేసి ఇంకెటు వల్ల కావట్లేదని కిందకే పెట్టేసి ఆచమనం చేయమన్నారు పంతులు గారు ఈలోపు స్టార్టింగ్లో. అవి అయితే తీసుకుంటున్నాం. కేశవనామాలు అయితే చేస్తున్నాం అనమాట. కేశవనామాలు చేసిన తర్వాత అమ్మవారికి బొట్టు పెట్టేసి మళ్ళీ పూలు పెట్టి ఒత్తిపత్తి అయితే పెట్టాలి. వస్త్రము అంటే ఏదైనా సరే ఒత్తిపత్తి మాత్రమే వస్తుంది అనమాట. పంతులు గారు చెప్తున్నారు, ఆ చెప్పినవి చదవమని చెప్పారు. సో అదైతే నేను చదువుతున్నాను. యాక్చువల్గా మా పాప వీడియో తీసేది నేనైతే చూసుకోలేదు. నేనైతే మామూలుగా చదువుకుంటూ ఉన్నాను అనమాట. పూజ అయితే చాలా అంటే చాలా బాగా చదివింది. ఇది కేవలం మా వైశ్యస్ మాత్రమే చేస్తారు ఇక్కడ అమ్మవారి టెంపుల్లో కుంకుమ పూజ అనేది. అందరూ అమ్మవారి టెంపుల్స్లో అన్ని కాస్టులు చేస్తారు, కానీ మా వాసవి అమ్మవారి టెంపుల్లో మాత్రం ఓన్లీ వైశ్యస్కి మాత్రమే
పూజకి ఎలా ఉంటుంది కుంకుమ పూజ చేసుకోవడానికి ఎవరైనా రావచ్చు, అట్లా ఏమి ఉండదు. కానీ కుంకుమ పూజ దగ్గర కూర్చోవాలంటే మాత్రం ఓన్లీ వైశ్యస్కి మాత్రమే ఉంటుంది. అవి చదవడం అయిపోయిన తర్వాత పంతులు గారు యంత్రాన్ని తాకి దండం పెట్టుకోమని చెప్పారు. ఇక కుంకుమ పూజ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి 2 సహస్రనామాలు అయితే చెప్పారనమాట. అప్పటికే లేట్ అయిపోయింది కదా, 9 దాటింది. పంతులు గారు వచ్చింది 8:50కి. ఆయన అన్నీ చెప్పి చేయించడానికి 9 అయిపోయింది. సో 2 సహస్రనామాలకు కొంచెం పర్లేదు ఫాస్ట్గానే చేశారు. ఎప్పుడైతే సహస్రనామం కాదు, అష్టోత్తరం చదివించారు. 2 అష్టోత్తరాలు చేయించారు కుంకుమ పూజకి. ఎప్పుడేమో అష్టోత్తరము అండ్ విత్ సహస్రనామం 2 చేపిస్తాను అనమాట. ఈసారి అంటే కుదరలేదు కదా, అందుకని చెప్పేసి అష్టోత్తరం మాత్రమే చేయించారు. కుంకుమేమో మరింత పెట్టేశారు, బోల్డ్ పెట్టారు. మనమేమో అంత వేసినా మళ్ళీ మనమే ఇంటికి తెచ్చుకోవాలి కదా, అందుకని చెప్పేసి మేమైతే కొద్దిగా వేస్తూ ఉన్నాను. యంత్రం కనిపించాలి కదా అమ్మవారు అని. లాస్ట్కి పూజ అయితే అయిపోయింది. నేనైతే కొంచెమే వడ్డిస్తున్నాను, ఎక్కువైతే వడ్డించలేదు. పూజ అయిపోయిన తర్వాత పంతులు గారు నైవేద్యం పెట్టమని కడ్డీలు అవన్నీ తిప్పమని చెప్పారు. హారతులు అయితే స్టార్ట్ చేశారు. హారతులు అయితే నేను ఏది తీయలేదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ పూజ ఎలా ఉంది, మా అమ్మవారి టెంపుల్ ఎలా ఉంది నాకైతే కామెంట్స్లో చెప్పండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి థ్యాంక్స్.